హాయ్ ఫ్రెండ్స్, బోల్ట్ వాళ్ళు వచ్చేప్పటికి ఇండియాలో 2 స్మార్ట్ ఫోన్లు అయితే లాంచ్ చేశారు. బోల్ట్ ఈవో 4G స్మార్ట్ ఫోన్ ఒకటి, బోల్ట్ ఏస్ 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడైతే మనం 5G స్మార్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాము. డిస్ప్లే సైజ్ వచ్చేప్పటికి 6.7 ఇంచెస్తో అయితే వస్తుంది. హెచ్డి ప్లస్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేప్పటికి 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది ఈ డిస్ప్లే వచ్చేప్పటికి. ఈ ఫోన్ ప్రాసెసర్ వచ్చేప్పటికి యూనిసోక్ T8200 అయితే వస్తుంది, 5G ప్రాసెసర్. ఈ ఫోన్ యాంటీ2 స్కోర్ వచ్చేప్పటికి 5,47,000 ప్లస్ అయితే వస్తుంది అంటున్నారు వీళ్ళు. ఈ ఫోన్లో ర్యామ్ టైప్ వచ్చేప్పటికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే వస్తుంది. స్టోరేజ్ టైప్ గురించి అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. బ్యాటరీ వచ్చేప్పటికి మనకి 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఛార్జర్ వచ్చేపాటికి. ఈ ఫోన్లో కెమెరాస్ వచ్చేపాటికి బ్యాక్ సైడ్ వచ్చేపాటికి 64 MP ఏఐ కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేపాటికి 8 MP అయితే వస్తుంది. మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది ఈ ఫోన్ వచ్చేపాటికి. ఈ ఫోన్లో వీళ్ళు NFC కూడా ఇచ్చారు. ఈ ఫోన్ వచ్చేపాటికి Android 16 అయితే వస్తుంది. వీళ్ళైతే బ్లోట్వేర్ లేకుండా క్లీన్ యూఐ అంటున్నారు. నాకు తెలిసి స్టాక్ ఆండ్రాయిడ్ అయితే తీసుకొస్తున్నారు ఈ ఫోన్ వచ్చేపాటికి. ఈ ఫోన్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వచ్చేపాటికి 2 years పాటు అయితే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తామంటున్నారు. మరి OS అప్డేట్స్ గురించి అయితే వీళ్ళు ఎటువంటి మెన్షన్ అయితే చేయలేదు. ఈ ఫోన్ వచ్చేపాటికి మొత్తం 6 కలర్స్లో అయితే మొబైల్ లాంచ్ చేశారు. ఫోన్ వచ్చేపాటికి మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. 4GB ర్యామ్ 64GB ఒకటి, 6GB ర్యామ్ 128GB ఒకటి, 8GB ర్యామ్ 128GB ఒకటి. 4GB ర్యామ్ 64GB ప్రైజింగ్ వచ్చేప్పటికి 13,000 అయితే పెట్టారు. అదే 6GB ర్యామ్ 128GB వచ్చేప్పటికి 13,999 అయితే పెట్టారు. అదే 8GB ర్యామ్ 128GB వచ్చేప్పటికి 14,999 అయితే పెట్టారు. ఈ ఫోన్ తీసుకోవచ్చు వద్దంటే ఫోన్లో చాలా బొక్కలు అయితే ఉన్నాయి. డిస్ప్లే బాగాలేదు, హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇది వచ్చేప్పటికి. ప్రాసెసర్ వచ్చేప్పటికి గేమింగ్కి అయితే అసలు పనికిరాదు, ముందులే చెప్తున్నాను నేను మీకు. అప్డేట్స్ వచ్చేపటికి 2 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అంటున్నారు వీళ్ళు. OS అప్డేట్స్ గురించి మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి ఇవ్వకపోవచ్చేమో OS అప్డేట్స్ వచ్చేపాటికి. రేట్ ఏమో 13,000 పెట్టారు. 4GB ర్యామ్ 64GB. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. 6GB ర్యామ్ 128GB వచ్చేపాటికి 14,000 పెట్టారు. తీసుకొచ్చారు అంటే ప్రైస్ కూడా మంచిగా పెట్టాలి. అదేదో 6GB ర్యామ్ 128GB తీసుకొచ్చి 10,000 పెట్టుంటే నేనేమన్నా మేబీ రికమెండ్ చేసేవాడినేమో. స్టోరేజ్ టైప్ కూడా మెన్షన్ చేయలేదు అది. మరి ఫోన్ నేనైతే రికమెండ్ చేయను. సర్వీస్ ఒకటి డ్రాబ్యాక్ ఉంటుంది ఖచ్చితంగా. సర్వీస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. బోల్ట్ అనేది బ్రాండ్ ఎప్పటి నుంచో ఉంది. స్మార్ట్ ఫోన్స్లో వీళ్ళు కొత్తగా అయితే వచ్చారు. వాచ్లో అన్నీ తీసుకొస్తాం, అన్నీ అది వేరే విషయం. కాకపోతే మొబైల్స్లో వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. మరి కొంచెం అగ్రెసివ్గా తీసుకురావాల్సింది. ఎంత ర్యామ్ షార్టేజ్ అయితే మాత్రం మరి ఆ ప్రైజింగ్కి ఫోన్ అయితే వర్త్ అయితే కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడతాం. ఏమైనా కొన్నాక సాఫ్ట్వేర్ ఇష్యూ కానీ, ఏమైనా టచ్ పని చేయకపోతే కానీ, ఏమైనా ఫోన్ ఆగిపోతే కానీ ఎక్కడికి వెళ్తాం? సర్వీస్ సెంటర్స్ ఏవి? అదే అడుగుతున్నా, సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? మరి అవన్నీ రియాలిటీలో అయితే వర్కౌట్ అవ్వదు. ప్రైస్కి అయితే వర్తే కాదు. మరి దాన్ని బట్టి అయితే మీరు ఆలోచించుకుని అయితే తీసుకోండి. నేనైతే రికమెండ్ చేయను ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేపాటికి. రివ్యూస్ చూసి అయితే మోసపోమాకండి. నేను ముందులో అదే చెప్తున్నాను. యూట్యూబ్లో రివ్యూస్ చూసి అయితే మోసపోమాకండి. ఫోన్ అదిరిపోయింది, ప్రైస్ పాయింట్లు దీన్ని కొట్టేది లేదు అని చెప్పి ఇన్ని కొనుక్కున్నారంటే మాత్రం నష్టపోయేది మీరే. నేనైతే చెప్తున్నాను ఉన్న విషయం అయితే. నేనైతే రికమెండ్ చేయను. ఆగండి, ఇంకొక 1 month అయితే ఆగండి. ఫ్లిప్కార్ట్లో వచ్చేప్పటికి బిగ్ మిలియన్ డేస్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అమెజాన్లో కూడా సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దసరా సేల్స్ వచ్చేప్పటికి వెయిట్ చేయండి. నేనైతే వెయిట్ చేయమనే చెప్తాను. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తామైతే మర్చిపోమాకండి.